సానుభూతి ఆహారాన్ని అందించదు కానీ ఆకలిని మరింత భరించేలా చేస్తుంది. ఖాళీ పాత్ర చాలా పెద్ద శబ్దం చేస్తుంది. డబ్బుతో కొనలేని వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసేంత వరకు తడుతూనే ఉంటుంది. ప్లాస్టిక్ పువ్వులు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాలవు. అలాగే మంచి మనసు లేనప్పుడు ఎంత అందం ఉన్నా నీ దరికి ఎవ్వరూ చేరరు. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ధనవంతులే. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికే తెలుస్తుంది. మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థన అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటి అన్నా అవుతుంది. ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. కంటి నిండా నిద్ర, ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ మూడు ఉన్నవారే అత్యంత అదృష్టవంతులు, అధిక సంపన్నులు. నేటి మనిషి నివసించే ఇంటిని మారుస్తున్నాడు, వాహనాన్ని మారుస్తున్నాడు, ఫోను మారుస్తున్నాడు, చివరికి స్నేహితుల్ని కూడా మారుస్తున్నాడు. ఆయన దుఃఖంలోనే ఉంటాడు, ఎందుకంటే తనని తాను మార్చుకోడు కాబట్టి. వినయం అంటే నువ్వు నీ బలాన్ని కోల్పోవడం కాదు, నీ భావాల పట్ల బలహీనుడిగా మారడం. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్లు చెయ్యాలంటే దానికి మీ జీవితం సరిపోదు. పుస్తకాలను చదివితే పాఠాలు నేర్పుతాయి, మనుషులను చదివితే గుణపాఠాలు నేర్పుతాయి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని సులువుగా చూడొద్దు, ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేసిన మోటివేషనల్ కోట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే జీవిత సత్యాలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.